ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అట్లనే బాల్కొండ నియోజకవర్గంలో కూడా రైతులు ఒక్క సంచి యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టి పట్టా పుస్తకాలు లైన్లో పెట్టి ఇవాళ విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అయినా సరే రైతులకు ఒక్క సంచి యూరియా కూడా చక్కగా రాని పరిస్థితి ఉన్నది. రైతులు ఎంత మొత్తుకున్నా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము అసెంబ్లీలో పోరాటం చేసినా గత నెల రోజుల నుంచి ఈ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన పడ్డట్టు చలనం లేకుండా రైతుల గోస పట్టించుకోకుండా ఇవాళ యూరియా కోసం రైతుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో భీమ్గల్ ప్రాంతంలో ముఖ్యంగా గిరిజన తాండాలైనటువంటి ఆ ప్రాంతాల్లో మొన్నటికి మొన్న సుంకేడ్ గ్రామంలో ఇట్లా యూరియా కోసం రైతులు తెల్లారుజామునట్లనే సొసైటీ ఆఫీసులకు పోయి లైన్లు కట్టి అన్నం లేక నీళ్ళు లేక ఏడుస్తూ ఉన్నారు. అయినా సరే ఈ ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవట్లేదు. ఆనాడు కేసీఆర్ గారు అన్నారు, కాంగ్రెస్కు ఓటేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మళ్ళా పాత రోజులే వస్తాయన్న మాట మాట్లాడిండు. ఇవాళ రైతులు గుర్తు చేస్తూ ఉన్నారు, కేసీఆర్ అన్న మాట నిజమైంది, బుద్ధి గడ్డి తిని కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినాం, రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మోసపోయినాం. ఇవాళ మళ్ళా తెలంగాణ రాకున్న మొదలు కేసీఆర్ రాకున్న మొదలు ఎట్లనైతే రైతులు యూరియా కోసం లైన్లు కట్టేవారో, చెప్పులు లైన్లో పెట్టి బరిగాళ్ళతోటి ఉండేవాళ్ళు పట్టా పాస్ పుస్తకాలు లైన్లో పెట్టి ఎట్లనైతే ఎరువుల కోసం యూరియా కోసం ఇబ్బంది పడుతుండ్రో మళ్ళా ఇవాళ అదే రోజులు పాత రోజులు గుర్తుకొచ్చినాయి, పాత రోజులు వచ్చినాయి. ఇవాళ రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కేసీఆర్ అన్న మాట నిజమైందని చెప్పి ఇవాళ రైతులు అంటూ ఉన్నారు. నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇప్పుడు వరి పుట్టదశకు వస్తున్నది, ఇప్పుడు యూరియా అందకపోతే దిగుబడి రాదు, వేలల్లో నష్టపోతాడు ప్రతి రైతు. ఇవాళ అది కూడా వాళ్ళకి ఆలోచన లేదు. ఇవాళ ఒక్కసారి ఈ వారం 10 రోజులకి ఇట్లా యూరియా దొరకకపోతే ఇవాళ రైతులకు దిగుబడి రాక నష్టపోయే పరిస్థితి ఉన్నది. మళ్ళీ ఇప్పుడు మక్కలు అయిపోతున్నాయి, మక్కలు అయిపోగానే మళ్ళీ పసుపు వేస్తారు, జొన్నలు వేస్తారు, మళ్ళీ దానికి కావాలి పొటాష్ యూరియా కలిపి వేస్తారు. ఇవాళ వరికే దిక్కు లేదు, మళ్ళీ దాని సంగతి ఏందని భయపడతా ఉన్నారు ఇవాళ రైతులు. ఆనాడు అన్ని ఆగం మాటలు మాట్లాడినరు. ఇది రైతు ప్రభుత్వం అన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు, 2 లక్షల రుణమాఫీ గతి లేదు. ఇవాళ 15,000 రైతు భరోసా అన్నారు, ఉన్న రైతు బంధునే ఎగ్గొట్టిర్రు. వడ్లకు బోనస్ 500 అన్నారు, అది ఎగ్గొట్టిర్రు. ఇవాళ రైతుకు ఏం లేదు, 24 గంటల కరెంట్ అన్నారు, రోజుకు 4-5 సార్లు కరెంట్ పోతూ ఉన్నది. ఇవాళ రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను అడుగుతున్నా ఈ రేవంత్ రెడ్డిని, ఒక్క సంచి యూరియా అయ్యే శాతగానోడివి 1,50,000 కోట్లతోటి మూసి రివర్ ఫ్రంట్ చేస్తా అంటావు, ఒక్క బస్తా యూరియా ఇయ్యే శాతగానోడివి లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఫ్యూచర్ సిటీ కడతాడట, డల్లాస్ నగరం చేస్తాడట హైదరాబాద్ని. అన్నీ బుడ్డర్ఖాన్ మాటలు, అబద్ధ మాటలు, మోసగించే మాటలు ఇవాళ ప్రజలకు అర్థమవుతూ ఉన్నది. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, వెంటనే రిపోర్ట్ తెప్పించుకోరి, గ్రౌండ్కి వెళ్ళి మీ ఏఓలు డిఏఓలతో రిపోర్ట్ తెప్పించుకోండి. ఇవాళ రైతులు ఎట్లా ఇబ్బంది పడుతున్నారో మీకు అర్థమవుతుంది. ఏమన్నంటే కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేసే ప్రయత్నం. మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు అంటే రండి కలిసిపోదాం,
అందరం కలిసిపోయి ఢిల్లీలో పోయి ధర్నా చేద్దామని చెప్పినాం మేము అసెంబ్లీలో. దానికి ముందుకు రారు. రేవంత్ రెడ్డి రివ్యూ చేయడు ఎరువుల కొరత మీద. రోజు ఒకసారి మైక్ ముందాటికి రావాలి, కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని తిట్టాలి. ఈ పని తప్పిస్తే రైతులకు ఒక సంచి ఎరువు బస్తా ఇచ్చే తెలివి లేదు. రైతులకు ఎరువు బస్తాలు ఇయ్యయ్యా బాబు అంటే కేసీఆర్ మీద కమిషన్లు వేస్తున్నాడు, కేటీఆర్ మీద ఎంక్వైరీలు వేస్తున్నాడు. జల్దీ ఎంత తొందరగా అయితే ఎప్పుడెప్పుడు కేసీఆర్ని జైలు వేద్దామా, ఎప్పుడెప్పుడు కేటీఆర్ని జైలు వేద్దామా, ఎప్పుడెప్పుడు హరీష్ రావుని జైలు వేద్దామా అన్న ఉత్సాహం ఉన్నది తప్పిస్తే రైతుల్ని ఆదుకోవాలన్న ఆలోచన లేదు, రైతులకు ఎరువు సంచులు ఇవ్వాలన్న ఆలోచన లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి ఖబర్దార్ చెప్తా ఉన్నాం, రైతులతో కలిసి ఉద్యమం చేస్తాం. ఇప్పటికైనా మేలుకో, ఎరువులు తొందరగా, యూరియా తొందరగా సప్లై చేయు, రైతులను కాపాడవలసిన బాధ్యత ఉన్నది అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. రోజు పొద్దున్న లేస్తే కేసీఆర్ని తిట్టుడు, హరీష్ రావుని తిట్టుడు తప్పిస్తే ఏమీ లేదు. ఏమన్నా అంటే కేసీఆర్ అప్పులు చేసి మాట్లాడతాడు. మొన్ననే పార్లమెంట్లో చెప్పిర్రు, కేంద్ర ప్రభుత్వం చెప్పింది పార్లమెంట్లో, కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో అప్పు చేసింది 2,80,000 కోట్లేనని పార్లమెంట్లో చెప్పింది కేంద్ర ప్రభుత్వం. కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో 2,80,000 కోట్లు అప్పు చేసి ఇవాళ ఇంటింటికి నల్లా ఇచ్చిండు, మిషన్ భగీరథ చేపట్టిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, రోడ్లు వేసినాం, బ్రిడ్జిలు కట్టినాం, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టినాం, ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్లు చేసినాం, ఎస్ఆర్ఎస్పి పునర్జీవం పథకం చేసాం, ప్యాకేజ్ 2020 పథకం చేసాం. కేసీఆర్ అప్పు చేసి ఇవన్నీ పనులు చేసిండు. మరి వాళ్ళ 10 సంవత్సరాలలో కేసీఆర్ 2,80,000 కోట్లు అప్పు చేస్తే రేవంత్ రెడ్డి కేవలం 2 సంవత్సరాల్లో 2,20,000 కోట్లు అప్పు చేసిండు. వాళ్ళే చెప్పిర్రు, అసెంబ్లీలో చెప్పిర్రు. మరి 2,20,000 కోట్లు అప్పు చేసిన రేవంత్ రెడ్డి ఒక్క సంచి యూరియా బస్తాకు రైతు ఎందుకు రోడ్డు మీద పడ్డాడు? ఎందుకు యూరియా ఇవ్వలేకపోతున్నావు? ఎందుకు రైతు బంధు ఇవ్వలేకపోతున్నావు? ఎందుకు 2 లక్షల రుణమాఫీ చేయలేకపోతున్నావు? 2,20,000 కోట్లు అప్పు చేసి ఒక తట్టెడు మట్టను ఏడన్నా తీసినావా? ఒక గుంతను ఏడన్నా పూడ్చినావా రోడ్ల మీద? ఏం చేసినావు? 2,20,000 కోట్లు అప్పు చేసి ఢిల్లీకి మూటలు కట్టి పంపించుడు తప్పిస్తే తెలంగాణ ప్రజలకు నువ్వు ఏం చేసినావు అని నేను అడుగుతా ఉన్నాం. 2,20,000 కోట్ల అప్పు, 2 సంవత్సరాల నుంచి రాష్ట్ర ఆదాయం అదొక 1,30,50,000 కోట్లు, అంటే దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు ఏం చేసినావు? ఎక్కడ పెట్టినావు? ఎక్కడన్నా రోడ్డు మీద గుంత ఊడ్చినావా? ఎక్కడన్నా కొత్త ప్రాజెక్టు కట్టినావా? ఎక్కడన్నా ఒక చెక్ కట్టినావా? ఎక్కడన్నా ఒక బ్రిడ్జ్ కట్టినావా? ఏం చేసినావు 4 లక్షల కోట్ల రూపాయలని? ఇవాళ తెలంగాణ ప్రజలు నేను అడుగుతా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ని జైలు వేసుడు, కేటీఆర్ని జైలు వేసుడు, హరీష్ రావుని జైలు వేసుడు, దాని మీద ఉన్న ఆలోచన బంద్ పెట్టి నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేసే ప్రయత్నం చెయ్యు. ఏడుస్తున్న రైతు యూరియా దొరకక వాళ్ళకు యూరియా ఇచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా. లేకపోతే రైతులతో, ప్రజలతో, మహిళలతో కలిసి ఉద్యమాలు చేస్తాం. 2,500 ఇస్తా అన్నావు మహిళలకు, ఎటుపోయింది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తులం బంగారం ఇస్తా అన్నావు మహిళలకు, ఎటుపోయింది అని అడుగుతా ఉన్నా. 2,000 పెన్షన్ కాదు 4,000 చేస్తా అన్నావు, ఏమైంది అని అడుగుతా ఉన్నా. కేసీఆర్ ఒక అవ్వకే ఇస్తున్నాడు, నేను తాతకిస్తా, కోడలికిస్తా, అత్తకిస్తా అన్నావు, ఎటుపోయినా ఈ పెన్షన్లో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఈ పిచ్చి మాటలు మాను, బుడ్డర్ఖాన్ మాటలు మాను, ఈ కమిషన్లు తీసుకునే వ్యవహారం బంద్ చేయి. పొద్దున్న లేస్తూనే కమిషన్లు తీసుకునే తప్పిస్తే నువ్వు వేరే ఏం చేస్తలేవు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పాలన మీద దృష్టి పెట్టి నువ్వు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే పని చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ముగిస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.
ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.